అంటే మీరు ఇందాక అన్నారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని, అది నిజంగానే వన్ ఆఫ్ ద ఎంటిటీ. కొంతమందికి పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం వీటిని, అలాగే డిప్రెషన్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అన్నమాట. పాపం కొంతమంది చాలా బాధపడతారు దాని విషయం. ఎందుకు జరుగుతుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. సూయిసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తాయి. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, ఏడుస్తూ ఉంటారు. అంటే ఏం తెలీదు. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్. సడన్గా ఒక టైప్ ఆఫ్ బాడీ ఇంకో టైప్ ఆఫ్ బాడీ అయిపోతుంది. సో ఆ బాడీ తట్టుకోలేక అదంతా కూడా లోపల ఒక అల్లకల్లోలం అయిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళు ఆ డిప్రెషన్కి లోనవుతారు. అలాంటప్పుడే డాక్టర్స్ ఎలాగూ సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. ఏంటి ఇది పిచ్చిది ఇలా చేస్తుంది అని అంటారు. వచ్చి ఏంటండి ఏం పిచ్చిలా చేస్తుంది, బేబీని సరిగ్గా చూసుకోవట్లేదు కంప్లైంట్స్ చెప్తారు. కానీ వాళ్ళ హస్బెండ్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఇన్లాస్ని కానీ నేను అడుగుతాను, ఎందుకండి సడన్గా అమ్మాయి అలా మారింది, మీరు ఏ రోజైనా ఆలోచించారా? అర్థం చేసుకోండి, మనిషి బాడీ ఎలా తట్టుకుంటుందండి ఇన్ని చేంజెస్ని. సో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, చాలా అవసరం. మెంటల్ సపోర్ట్, ఏం కాదు నేనున్నాను, నీకేం కాదు నేనున్నాను, టైం టు టైం ఆమెను చూసుకోండి, బేబీ కేర్ నేను ఇస్తాను, నువ్వు హాయిగా పడుకో, కొంచెం తినేసి పడుకో అని ఎవరైనా సపోర్ట్ చేస్తే కదా. నీ పాటికి నువ్వు ఆమెను వదిలేస్తే ఆమెకి నైట్ నిద్ర ఉండదు, బేబీని చూసుకోవాలి, ఆల్రెడీ బాడీ అంతా నలిగిపోయి ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే ఏంటి, సిజేరియన్ అయితే ఏంటి, ఆల్రెడీ బాడీ డ్యామేజ్డ్ కదా, కొంచెం రికవరీకి టైం ఇవ్వాలి కదా బాడీకి. సో తనకి మంచిగా ప్రశాంతంగా వాతావరణం ఇవ్వండి, బేబీ రెస్పాన్సిబిలిటీ ఒకరు తీసుకోండి, అది చాలా ఇంపార్టెంట్.